ఈ రెండు చెరువులు పెద్దగా చేస్తే మాకు పంట మంచిగా పంటది, రేపు డోకా లేకుండా ఉంటుందని తోలుకొచ్చిండు. అట్లనే మా నిరంజన్ రెడ్డి గారు అక్కడ తోలుకపోయింది. నన్ను తోలుకపోయి ఆ బుద్ధారం చెరువును చూపించి చుట్టూ గుట్టలే ఉన్నాయి, సేమ్ రుద్రమదేవి చెరువు లెక్కనే ఉండే, అది కూడా దాన్ని పెద్దగా చేయాలని చెప్పి నిరంజన్ రెడ్డి గారు అడిగిండ్రు. మేము అదంతా చూసి ఆడికెళ్ళి బయటకు వచ్చినాం. వస్తా ఉంటే ఆ కిందికెళ్ళి రైతులంతా ఉరికొచ్చిండ్రు. వచ్చి అన్న నీళ్లు మంచిగా వచ్చినాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం అన్నాక నీ పేరేందయ్యా అని అడిగిన. అడిగితే నా పేరు తెనుగు రాములు సార్ అన్నాడు. ఏం రాములు, మరి నీకేమైనా పొలం ఉందా, ఏం చేస్తావు రాములు అని అడిగిన. నాకు 2 ఎకరాలు ఉన్నా సార్, నాట్లేసుకున్నా అన్నాడు. గదే సార్ కనబడే భూమి అని చూపించిండు. అడిగిన రాములు, మరి ఇంతకుముందు ఏం చేద్దు రాములు ఇవి నీళ్లు రాకముందు అని అడిగిన. ఇంతకుముందు హైదరాబాద్ లో అడ్డా కూలీగా ఉండుంటి సార్, ఎల్బీ నగర్ చౌరస్తాలో రోజు అడ్డ మీద నిలబడితే కూలి దొరుకుతుండే, లేకపోతే ఉపాసం ఉండే పరిస్థితి ఉండే. కేసీఆర్ సార్ వచ్చిండు, మా కల్వకుర్తి పని అయింది, మా ఊరికి నీళ్లు వచ్చినాయని చెప్పి నేను వాపసు వచ్చిన సార్. మంచిగా ఆయనతో 2 ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టేసి అచ్చు కట్టుకొని నాట్లేసుకొని సంతోషంగా ఉన్నా అన్నాడు. అన్నాక రాముల్ని అడిగిన, మరి ఏం రాములు మరి ఉంటావా మళ్ళా పోతావా హైదరాబాదు అని అడిగిన. అంటే రాములు ఏమన్నాడు ఒక్కటేసారి, అగో నేనెందుకు పోతా సారిగా, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చెరువుల చేపలు ఫుల్లు అన్నాడు. ఎందుకంటే ఆయన తెనుగు రాములు కదా, నీళ్లున్నాయి కనుక 2 ఎకరాలు నాట్లేసిండు, కరెంటు ఫుల్ ఉన్నది కనుక అవసరమైనప్పుడు బోరు పెట్టుకున్నాడు, చేపలు ఫుల్ ఉన్నాయి కనుక ఆయన తెనుగు రాములు కనుక చేపలలో వాటా కూడా వస్తుంది ఆయనకు. ఇక తెనుగు అంటే ముదిరాజు, ఆడ మహబూబ్ నగర్ లో తెనుగు వాళ్ళు అంటారు, మన దగ్గర ముదిరాజులు అంటారు. సో ఆయన ఏమన్నాడు, ఇక ఫుల్ ఉన్నాక ఇక నేనెందుకు పోతా సార్ ఇక హైదరాబాద్ కు, ఇక్కడనే ఉంటా, ఆ కేసీఆర్ సార్ ఉన్నంత కాలం మాకేం డోకా లేదు అన్నాడు. నేను ఆ తెనుగు రాములు ముచ్చట మీకెందుకు చెప్తున్నా అంటే, ఆ తెనుగు రాములు ముచ్చట మీకెందుకు చెప్తున్నా అంటే, ఆ రాములు నోట వచ్చిన మాట ఈ తుంగతుర్తిలో, ఈ తిరుమలగిరిలో ఒక్క ఏడాది లోపల ఆ మాట వింటాం. ఒక్క ఏడాది నాటికి ఆ మాట మీ నోట వింటాం మేము. ఆ నీళ్లు అట్లే తీసుకొచ్చి ఇక్కడ ఉండే చెరువులు, కుంటలు మొత్తం నింపి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చబోయే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అవునా? కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఈ కాళేశ్వరం గడుదురా? కట్టుడు కాదు కదా, వాళ్ళకి కవల కూడా రాదు వాళ్ళకు. వాళ్ళు ఎంతసేపు మొబైలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలి, సర్వేల పేరు మీద, డిజైన్ల పేరు మీద అడ్వాన్సులు ఇచ్చి మింగుడు తెలుసు తప్ప పనులు చేసుడు తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడైనా ఈ ఎండపూట కాలువల మీద వచ్చినారు, ఒక్కనాడన్నా జానారెడ్డో ఉత్తమ్ కుమార్ రెడ్డో ఈ కాలువల ఎంబడి తిరిగినాడు. వాళ్ళు మంచినీళ్ళే ఇయ్యడం శాతకాలే, వాళ్ళు సాగునీరు ఇస్తారు. ఇవాళ మనం దాన్ని పూర్తి చేసుకుంటాం. తుంగతుర్తి మీ అదృష్టం ఏంటంటే శాలిగౌరారం, ఆ మండలం మొత్తం మూసి నీళ్లు ఇస్తున్నాం, మిగిలిన దానికి ఉదయ సముద్రం నీళ్లు ఇస్తాం. అట్లే మా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇంకో 7,50,00,000 రూపాయలు ఇస్తే శాలిగౌరారంలో ఇంకో 5 ఊర్లకు నీళ్లు వస్తాయి అన్నాడు. తప్పకుండా ఈ వారం 10 రోజుల్లో ఆ 7,50,00,000 మంజూరు చేసి ఆయన 5 ఊర్లకు కూడా నీళ్లు ఇస్తాం. ఇక రెండో ముఖ్యమైన పని, గోదావరి నీళ్లైతే వస్తున్నాయి, కాళేశ్వరం నీళ్లు మీరు కోరినట్టుగా రిజర్వాయర్లు కావాలి ఇక్కడ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.